జై శ్రీమన్నారాయణ. తిరుమల క్షేత్ర చరిత్ర పార్ట్ 2. నారదుడు శ్రీమన్నారాయణునికి విహార స్థలము సూచించుట. నారదుడు శ్రీమన్నారాయణుడితో, ప్రభు, నీ విహారమునకు తగినదియు సుందరమైనదియు ఆశ్చర్యప్రదమైన స్థానం ఒకటి కలదు. భూలోకమున అట్టి స్థలం ఇంకొకటి లేదు. నీ పాద పద్మముల యందు పుట్టిన గంగకు దక్షిణ దిక్కున దండకారణ్యమున 200 యోజనముల దూరమున, దక్షిణ సముద్రమునకు ఉత్తర దిక్కున, పూర్వ సముద్రమునకు పడమట దిక్కున 5 యోజనముల దూరమున అందమగు స్థలము కలదు. అది నీకు విహార స్థానమై ఉన్నది. అచట జనులందరూ తపస్సు, వేదాధ్యయనమున ఆసక్తి లేక, మానసిక దేహ వ్యాధులు కలిగి దిక్కుతోచక నివసించుచున్నారు. నీవు వారిని ఆశ్రయించుటకై విచ్చేసి ఉండవలనని ప్రార్థించగా, అంతట శ్రీమన్నారాయణుడు, కలియుగమున చోళరాజునకు చక్రవర్తి అను కుమారుడు కలుగును. అతడు నాకు ప్రియభక్తుడు. తనని అనుగ్రహించుటకై నేనచటకు విచ్చేస్తానని పలికెను అని బ్రహ్మాండ పురాణం ద్వారా తెలియచున్నది. భగవంతునకు ఆదిశేషుడు క్రీడా పర్వతమగుట. ఒకనాడు శ్రీమన్నారాయణుడు ఆదిశేషుణ్ణి పిలిచి, ఆదిశేష, నీకంటే ప్రియమైన వారు నాకు మరి ఒకరు లేరు. కావున నీవు నాకొక ప్రియమును చేకూర్చవలెను. నీవు భూలోకమున కేగి పర్వతరాజమై ఉండుము. నీ పడగలచే నేర్పడిన భూమిపై నేను శ్రీదేవితో విహరింతును అని పలుకగా, అంత ఆదిశేషుడు శ్రీవారితో, స్వామి, శేషుని రూపమున నేను పర్వత రూపమును ధరించియుందును. మీరు లక్ష్మీదేవితో నా చర్యలందు క్రీడించగలరు. మీ ఆజ్ఞచే గంగాది నదులను, పుష్కరిణులను సర్వకాలములయందు నాపై నుండునుగాక. నాపై పుట్టిన చరాచరములన్నింటికి మీ అనుగ్రహముచే అభీష్టములన్నీయు సిద్ధించుగాక అని ప్రార్థించి భూలోకమున పర్వతరాజమై వెలసెనని బ్రహ్మాండ పురాణం ద్వారా తెలియచున్నది. ఆనందాద్రియే వెంకటాద్రి. వైకుంఠ ద్వారమున ఆదిశేషుడు వాయువు కలహించుకొని ఆదిశేషుడు శ్రీమన్నారాయణ్ణి పిలువగా, శ్రీమన్నారాయణుడు ద్వారం వద్దకు రాగానే వాయువు శ్రీహరికి సాష్టాంగంగా నమస్కరించి స్తుతించెను. ఆదిశేషుడు, నేనెంత బలశాలిని, నాతో సమానులు ముల్లోకములో ఉండజాలదని పలుకగా, భగవానుడు మాటలతో మాత్రమే పౌరుషం చూపుట కన్నా చేష్టలతో పౌరుషమును చూపుటయే సరియగు సమాధానమగును. దేవతలందరూ మీ శౌర్య పరాక్రములను పరీక్షింతురుగాక అని పలికి, ఆదిశేష, ఉత్తర దిక్కున మేరుపుత్రుడగు అనంతాద్రి కలదు. నీ బలమంతా ఉపయోగించి ఆ పర్వతమును బంధించి కదలక నిలిపి ఉంచవలెనని ఆజ్ఞాపించెను. పిమ్మట వాయుదేవుణ్ణి నీవు వెళ్ళి శేషునిచే బంధింపబడి ఉన్న పర్వతమును కదిలింపమని ఆజ్ఞాపించెను. శ్రీహరి ఆజ్ఞచే దేవతలందరూ చూచుచుండగా వాయువు బలగర్వితుడై ఆ పర్వతమును కదిలింపవలెనని ప్రయత్నించాడు. కానీ ఆదిశేషునిచే చుట్టబడి ఉండుటచే కొంచెమైనను పర్వతం కదలకుండెను. మరలా అధిక వేగముతో విజృంభించెను. ఆదిశేషుడు భగవంతుని సంకల్పం తెలుసుకొని పడగలను వదులుగా చేసెను. వాయువు తాకినంతనే ఆదిశేషునితో కూడా ఆ పర్వతము దక్షిణ దిశగా 1,00,000 యోజనముల దూరమునకు ఎగిరిపోయెను. మేరువు తన పుత్రుణ్ణి రక్షించమని వాయువుని వేడుకొనగా, స్వర్ణముఖి నదికి ఉత్తర తీరమున ఆదిశేషునితో కూడిన పర్వతమును నిలిపెను. అంత దేవతలు వాయువుతో, అయం శేషాసతో వాయో శైలః శైలాత్మజేశ్వరః
హరే సంచోదనే నైవత స్యావా సహేతవే వ్యాజే నైవ త్వయా నీతః తేన స్వర్ణముఖీ తటం. మేరు పర్వత పుత్రుడగు ఆనందాద్రి ఆదిశేషుని అంశమున పుట్టినది. శ్రీమన్నారాయణి ప్రేరణము చేత నివాసయోగ్యముగా కల్పింపబడినది. నీవు నిమిత్త మాతృడవేయని పలుకగా వాయువు గర్వం వీడి ఆదిశేషుణ్ణి స్తుతించెను. శేషుని అంశమగుటచే ఈ పర్వతమునకు శేషాచలముగా ప్రసిద్ధ నామం పొందెను. ఈ విధంగా ఆదిశేష వాయు సంవాదముల వలన ఆదిశేషుని అంశమైన ఆనందాద్రి భూలోకమునకు తీసుకొని రాబడినది. 3 యోజనముల వెడల్పు కలిగి 30 యోజనముల పొడవు కలిగి వెంకటాచలము ముఖముగను నృసింహ పర్వతము నడుముగను శ్రీశైలం వెనుక భాగముగా కలిగియున్నది. వెంకటాచలం పుణ్యక్షేత్రముగా విరాజిల్లుచున్నది. మరియు బ్రహ్మాండ పురాణమున కూడా ఆదిశేషుని తలభాగము వెంకటాచలముగను శేషుని వక్షస్థలము అహోబిలముగను శేషుని పుచ్చభాగము శ్రీశైలమను పేర్లు ప్రసిద్ధికెక్కినదని తెలియచున్నది. శేషుని పడగలే క్రమముగా వెంకటాద్రి, శేషాద్రి, వృషభాద్రి, నారాయణగిరి అని పర్వతములుగా విలసిల్లుతున్నాయి. గరుత్మంతునకు శ్రీయఃపతి ఆదేశము. ఆదిశేష వాయువులకు జరిగిన వాదములలో ఆ పర్వతము దక్షిణ దిక్కునకు ఆదేశింపబడినది. అలా ఆదేశింపబడిన మేరు పర్వత పుత్రుడైన ఆనందాద్రి సువర్ణముఖి నదీ తీరమునకు ఉత్తరమునకు వచ్చి చేరెను. ఈ పర్వతరాజు శిఖరము చూచినంతనే వెంటనే పాపములు నశించిపోవును. పరమ పవిత్రమైన శ్రీ వెంకటాచలము నెత్తుకొని వైకుంఠమునకు కొనిపోయేదనని తలంచగా శ్రీయఃపతి తెలుసుకొని గరుడునితో, పక్షిరాజా, మనమందరము ఈ పర్వతమునందే నివసించెదము అని పలికెను. నీవు పర్వత దక్షిణ చెరియందెల్లప్పుడూ నివసించుచుండుము. శేషా, నీవు గరుత్మంతుని క్రిందుగా పర్వత రూపమున ధరించి నివసింపుము. నేను ప్రళయ కాలం వరకు జగత్తును రక్షించుటకై ఇచ్చట నివసించియుందును. కావున మీరు నా సంతోషమునకై పర్వతము నాశ్రయించి ఉండుము అని ఆదిశేషుణ్ణి గరుత్మంతుని ఆజ్ఞాపించి శ్రీనివాసుడు శ్రీదేవితో దేవ రాక్షసులచే నమస్కరింపబడుచు పుష్కరిణీ తీరమున విహరించుచుండెను. తిరుమల క్షేత్ర చరిత్ర పార్ట్ 3లో కలుద్దాం. జై శ్రీమన్నారాయణ.